హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఇదంతా స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ వచ్చింది, మీకు తెలుసు. అది ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇంకా స్టేట్స్లో అయితే స్టేట్స్ ఇంకా రాలేదు. స్టేట్స్ వచ్చే అవకాశం ఉంది త్వరలోనే. అండ్ అది కూడా మనకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. ఆల్ ఇండియా దాంట్లోనే ఇచ్చారు మనకు. 30th నుంచి స్టార్ట్ అయిపోయి ఎప్పటి వరకు ఎండ్ కావాలనేది నిన్న వీడియోలో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్ ఇండియాకి అండ్ అదేవిధంగా ఏపీ, తెలంగాణ అసలు డిఫరెన్స్ ఏంటి? ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెడితే మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది అనేదంతా ఈ వీడియోలో చూద్దాం. ఎవరికైతే ఐడియా లేదో నన్ను అడిగే క్వెషన్స్ అన్నీ వీడియోలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్‌లో ఇంకా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మాకు మెంటర్‌షిప్ కావాలి, గైడెన్స్ కావాలి అనేవారు కిందున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు కాల్స్‌లో టచ్‌లో ఉంటూ మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు నాకు గైడెన్స్ ఉంటుంది. డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడుతూ. మీరైతే అక్కడ వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇబ్బందిగా ఉన్నవారు నన్ను కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీస్‌లు మాత్రమే. దానికోసం మాత్రమే. అక్కడైతే మీరు కాల్ లేకపోతే మెసేజ్ చేయండి. అప్పుడే మీరైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మిగతా వారంతా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి వీడియోనైతే చూడండి. జనరల్‌గా అయితే చాలా డౌట్స్ ఉన్నాయి మీకు. ఏపీ, తెలంగాణ. ఆల్ ఇండియా కోటాలో ఇన్ని కాలేజీలున్నాయి. ఒక 700 చేంజ్. ఎక్కడైనా మాకు సీట్ వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఆల్ ఇండియాలో కాస్త ఎక్కువే కట్ ఆఫ్ ఉంటుంది. కానీ టాప్ కాలేజ్‌కి వెళ్ళే 520, 550 స్టూడెంట్స్ అందరూ అటు నుంచి ఇక్కడికి వచ్చేసినట్లయితే లోకల్ వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. అదైతే మనం ఒక రెస్పాన్సిబిలిటీగా అందరికైతే చెప్తున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా ద్వారా తెలంగాణలో ఈజీగా వచ్చేస్తుందా? ఎందుకంటే తెలంగాణలో కాస్త తక్కువ కట్ ఆఫ్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. సో, మీరెప్పుడైతే ఆల్ ఇండియా కోటాలోని తెలంగాణకొద్దామని మీరు అనుకుంటున్నారో, కేవలం ఏపీ నుంచే కాదు, మిగిలిన 30+ స్టేట్స్ నుంచి కూడా ఆళ్ళకంతే హక్కుంటుంది. అందరంతే. దీన్ని బట్టి ఏమవుతుంది, ఈ 33 స్టేట్స్‌లో కట్ ఆఫ్ అంతా ఒకటే అయిపోతుంది కంప్లీట్‌గా. ప్రతి స్టేట్ కట్ ఆఫ్ కూడా చివరికొచ్చే వరకు అంతే ఉంటుంది సేమ్. ఆల్ ఇండియాలో తెలంగాణలో అడ్వాంటేజ్ ఉండదు. అండ్ ఎవరికుంటుంది అడ్వాంటేజ్ అంటే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్‌కుంటుంది. వీళ్ళ కాలేజెస్ ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. అండ్ సీట్లెక్కువున్నాయి. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ తక్కువ లోకల్‌కి. మీరు ఆల్ ఇండియా ద్వారా వస్తే అన్ని స్టేట్‌లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎందుకంటే అవి కేవలం గవర్నమెంట్ కాలేజెస్‌లో 15% సీట్స్ మాత్రమే. ఏపీలో గవర్నమెంట్ 15, తెలంగాణలో గవర్నమెంట్ 15 అండ్ మిగతా అన్ని స్టేట్‌లో 15% సీట్స్‌కి మాత్రమే ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంటైర్ మన 30+ సంథింగ్ స్టేట్స్ కంప్లీట్ అందరూ కూడా ప్రతి సీట్‌కు ప్రతి ఒక్కరికి అంతే హక్కయితే ఉంటుంది. సో, చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. లీస్ట్ కాలేజ్ రావాలన్నా కూడా హై కాంపిటీషన్ ఉంటుంది. మిగతా వారంతా టాప్ కాలేజెస్‌కి పెట్టుకుందాం అనుకున్న వారైతే పెట్టుకోండి. అది మాత్రం మీకు 21 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్‌లో డాక్యుమెంట్స్ అవసరం ఉండదు. ఏది అవసరం ఉండదు. డైరెక్ట్ మీరు డీటెయిల్స్ నింపాలి. చాలా ఈజీగానే అయిపోతుంది. అందులో డీమ్డ్ కూడా అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ వీళ్ళకి 2,00,000 పైన మీకు రిజిస్ట్రేషన్ ఫీజే అవుతుంది. అంటే 2,00,000 డిపాజిట్. మిగతా వారికి 11,000 అండ్ 5,000 ఎస్సీ, ఎస్టీకి. 5,500. ఈ విధంగా ఫీజ్ అయితే ఉంటుందక్కడ. ఆల్ ఇండియాలో టోటల్ కంట్రీ మొత్తం 15% సీట్స్‌కి మాత్రమే. దీని కట్ ఆఫ్ అనేది కూడా ఆల్రెడీ మనం చెప్పాం ప్రీవియస్ వీడియోస్‌లో, చూడండి ఒకసారి. ఎవరు చేయొచ్చు ఆల్ ఇండియాకి అనేదైతే ఒకటి చెప్పాం. అది చూడండి మీరు. అండ్ అదేవిధంగా మరి స్టేట్స్‌లో లోకల్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మాకెప్పుడు ఆల్ ఇండియా స్టార్ట్ అయినా కూడా మనకు స్టార్ట్ అయిపోయిందని డౌట్ వచ్చే పేరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇది రెగ్యులర్‌గా టచ్‌లో లేని వారికి కౌన్సిలింగ్ అంతా చాలా కన్‌ఫ్యూజింగ్ ప్రాసెస్, డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు. ఆల్ ఇండియాకి ఏపీ, తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్స్ రాలేదు. ఏపీ, తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావాల్సి ఉంది. 25th అరౌండ్ ఏపీ, తెలంగాణకొస్తుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకిప్పుడు ఇంతమంది క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది తెలంగాణలో, ఏపీలో. వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఒక 30% మాత్రమే సీరియస్‌గా మాకు సీట్ వస్తుందన్న వారు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఏపీలో అయితే ఒక దాదాపు 3,000 ఓబీసీ అండ్ జనరల్‌కి. మిగతా వారికి ఒక 2,400 అయితే ఉంటుంది. అండ్ తెలంగాణలో కూడా మీరు చూసినట్లయితే తెలంగాణలో ఆల్మోస్ట్ ఇంతే 3,500 ఓబీసీ ఓపెన్ అండ్ 2,900 ఎస్సీ, ఎస్టీకి అయితే ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో, డేటా అంతా మీరు ఎంట్రీ చేయాలి. అది కూడా ఇంపార్టెంటే. కానీ అదేదైనా కొద్దిగా మిస్ అయినా కూడా వాళ్ళు మెయిన్‌గా చూసేది ఏపీలో అయితే ముఖ్యంగా మనకు 2024లో డాక్యుమెంట్స్ క్లియర్‌గా లేకపోవడం వల్ల పదే పదే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమని అడిగారు. సో, మీరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా మీకు చెక్ చేస్తారు. వెరిఫైయింగ్ ఆఫీసర్, వెరిఫైయింగ్ ఆఫీసర్ 1, వెరిఫైయింగ్ ఆఫీసర్ 2 చెక్ చేసి మీకు కామెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరు లాగిన్ అయ్యి చూసుకోవాలి మీ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి కరెక్ట్ ఉందా లేదా అని. సో, మీరు అప్లై చేసి ఫైనల్ సబ్మిట్ చేశాక కూడా మళ్ళీ ఒకసారి అప్‌లోడ్ చేయమని వాళ్ళు పెడుతుంటారు. అక్కడ కామెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరు లాగిన్ అయితే మీకు కనిపిస్తుంది. ఆర్ మీరు మొబైల్ నంబర్ ఇస్తారు కదా రిజిస్ట్రేషన్ అప్పుడు దానికి మెసేజ్ వస్తుంది. ఈమెయిల్ కూడా. ఇవన్నీ కూడా మంచి వ్యాలిడ్ ఉన్నవి మాత్రమే ఇవ్వండి. అంటే ఇప్పుడు మనకు యాక్టివ్‌గా ఉన్నవి మాత్రమే ఇవ్వండి. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అనేది చాలా క్లియర్‌గా, క్లారిటీగా ఉండాలి. సో, ఇది మాత్రం చాలా మెయిన్. అండ్ డేటా కూడా చాలా జాగ్రత్తగా నింపండి. ఆ తర్వాత మీరు చెక్ చేస్తూ ఉండండి మొబైల్స్ అండ్ ఈమెయిల్స్. ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళు దానికి పంపిస్తారు. మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో, చాలా ఛాన్సులు ఇస్తారు. ఎందుకంటే మీకు కూడా సీట్ మిస్ కావడం యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. మీరు ఒకవేళ జెన్యూన్ క్యాండిడేట్ అయ్యేదుంటే మీకు 100% సీట్ రావడానికే వాళ్ళు చివరి వరకు ట్రై చేస్తారు వాళ్ళు కూడా. సో, అక్కడ మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. 1 డే అలా. మీరు ఈమెయిల్ ద్వారా మీ డీటెయిల్స్ పంపి అప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు. సో, అంత దూరం వెళ్ళకుండా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ యాక్యురేట్‌గా మంచి స్కాన్ కాపీస్‌తోని చాలా చక్కగా చేస్తే వాళ్ళ మీది ఈజీగా ఏపీలో అయితే వాళ్ళు దానికి వ్యాలిడ్ ఇచ్చేస్తారు. తెలంగాణలో కూడా అంతే. సో, డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్‌గా అప్‌లోడ్ చేయండి. వీలైతే నెట్ సెంటర్‌కెళ్ళండి. మొబైల్స్‌లో ట్రై చేయకండి. అండ్ అదేవిధంగా మనకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చాక ప్రయారిటీ ఆర్డర్ అనేది ఉంటుంది. సో, దీని విషయంలో చాలామంది అడిగే డౌట్స్. సో, ఈ రౌండ్ వైస్‌గా ఎలా ఉంటుంది మరి ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ వచ్చాక మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. కాలేజెస్ ఆర్డర్. సో, మొత్తం గవర్నమెంటు, చివరికి ప్రైవేటు ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. తెలంగాణలో అయితే ప్రతి రౌండ్‌కి పెట్టుకోవచ్చు. ఏపీలో ఓన్లీ 1 టైమ్. అండ్ ఏపీ చూద్దాం ఫస్టు. ఒకటి ఏయూ, ఒకటి ఎస్‌వీయూ, ఇంకొకటి ఏయూ, ఒకటి గవర్నమెంటు, ఒకటి ప్రైవేటు ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. మీకు మరి ఏయూ వాళ్ళకి ఎస్‌వీలో ఎందుకు పెట్టుకోవడం అంటే అక్కడ నాన్ లోకల్ ఉంటుంది కదా! నాన్ లోకల్‌లో మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే అది అలాట్ అవుతుంది. సో, ఆ విధంగా అనమాట. సో, మాకు ఓన్లీ గవర్నమెంట్ కావాలంటే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ పెట్టండి. చివర అన్ని ప్రైవేట్ పెట్టండి. మీరు ఎలా అయినా పెట్టొచ్చు. ప్రయారిటీ అంటే మీకు ఇష్టం ఉంది. మీకు కంఫర్టబుల్ ఉన్న ఆర్డర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ మెంటర్‌షిప్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి టాప్ 2 లిస్ట్ కాలేజెస్ ఇచ్చాం. అందులో కొంచెం చేంజెస్ చేసా వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్ ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఏపీలో అయితే 1 టైమ్ మాత్రమే ఇంకా థర్డ్ రౌండ్ వరకు అవే ఉంటాయి. సో, ఎవ్రీ రౌండ్‌కి ఇంకా మీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. అది మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టాలి మీరు. ఏయూ ఒకటి, ఎస్‌వీ ఒకటి పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టొచ్చు మీ ఇష్టం. మీకు ఎందులో సీట్ రావాల్సుంటే అక్కడ అది అలాట్ అవుతుంది. మీకు ఫస్ట్‌దే వచ్చి మీకు 570 అలా ఉన్నాయి. మీకు ఫస్ట్‌దే అలాట్ అవుతుంది. మీరు ఏయూ పెట్టినా, ఎస్‌వీ పెట్టినా అది లోకలో, నాన్ లోకలో అలాట్ అవుతుంది. సో, ఏ విధంగా అయినా పెట్టొచ్చు. సో, ఒక రౌండ్‌లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో స్టూడెంట్స్ చూసినట్లయితే 1 రౌండ్‌లో మీకు సీట్ వచ్చేసింది. సెకండ్ రౌండ్ ఎలా అంటే సెకండ్ రౌండ్‌లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడితే ఆటోమేటిక్‌గా ఇక్కడికి మీకు మాకు సీట్ వచ్చుంటే మారిపోతుంది. ఏపీలో అయితే మీకు ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన సీట్ అలానే ఉండాలంటే అక్కడ రిటైన్ ఇచ్చేయాలి. అంటే మేము ఇక్కడే ఉంటామని చెప్పి. రిటైన్ ఇవ్వలేదనుకోండి ఆటోమేటిక్‌గా సెకండ్ రౌండ్‌కి వెళ్ళిపోతుంది. సో, ఈ విధమైనటువంటి ప్రాసెస్‌లు అయితే అన్నీ ఉంటాయి. సో, ప్రయారిటీ ఆర్డర్ అంటే అంత పెద్ద మ్యాటర్ కాదు. మీకు నచ్చిన కాలేజెస్ 60 ప్లస్ ఇక్కడ 35 మీకు నచ్చిన ఆర్డర్ తయారు చేసుకొని మీరు ప్రయారిటీ ఆర్డర్ పెట్టేప్పుడు 2 విండోస్ ఉంటాయి. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఇక్కడ అన్ని కాలేజ్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్ని 1, 2, 3 నంబర్స్ ఉంటాయి. ఇటు నుంచి లాగి ఇందులో వేసేయడమే. సో, ఈ ఆర్డర్ మీ ఇష్టం ఉన్న ఆర్డర్‌లో వేసి ఇక్కడ కూడా చివరికి ఏం చేయాలంటే మీరు సేవ్ చేసిన తర్వాత ఓటీపీ కూడా మొబైల్ నంబర్‌కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టాక మీది ఫైనల్. కొందరు సేవ్ చేసి విడిచిపెట్టి సీట్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ప్రతీది కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. అయిపోయింది నాకు అన్నీ తెలుసు అని కూడా అనుకోవద్దు. సో, చాలా జాగ్రత్తగా మీరు అన్నీ సబ్మిట్ చేసి ఇక్కడ సేవ్ కొట్టినాక కూడా ఓటీపీ ఎంటర్ చేశాక ఫైనల్. సో, ఓటీపీ ఎంటర్ చేశాక మీ ఈమెయిల్ కూడా వస్తుంది మీరేమేమి పెట్టారో. మీ ఈమెయిల్‌కి వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ కరెక్ట్ పెట్టినట్టే. సో, ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉంటుంది ప్రయారిటీ ఆర్డర్ అనేది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీకున్నటువంటి మెయిన్ స్టెప్. తర్వాత ప్రయారిటీ ఆర్డర్. సీట్ వచ్చాక కొంచెం బాండ్ పేపర్లు తయారు చేసుకోవడం మాత్రం మీకు కష్టంగా ఉంటుంది. సో, ఇవి 3 మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ముందున్నటువంటి సవాళ్ళన్నమాట. రిజిస్ట్రేషన్ ఒకటి, ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోవడం. నాకు తెలిసి చాలా ఈజీనే. మీరు ఇప్పుడే తయారు చేసి పెట్టుకోండి ఆర్డర్. అండ్ ఇక్కడ మీకు బాండ్ పేపర్స్ తయారు చేయాలి కాలేజ్‌లో.
కాలేజీలో జెన్యూనిటీ, డిస్కంటిన్యూయేషన్, బాండ్ పేపర్స్ అవన్నీ తయారు చేయాలి. మీకు సీట్ రాగానే కాలేజీ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి అదైతే మీరు అక్కడ ఇవ్వచ్చు బాండ్ పేపర్స్. సో మొత్తానికైతే రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ప్రియారిటీ ఆర్డర్లో ఆర్డర్ ఇవ్వడం, ఓకేనా. సో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసి ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వకుంటే మీది అయిపోతుంది అక్కడికి. సో ప్రియారిటీ ఆర్డర్ కనీసం కొన్ని కాలేజీలైనా ఇవ్వండి, సీట్ రాకుంటే నెక్స్ట్ రౌండ్లో పెట్టుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చేలా చూసుకోండి. నెక్స్ట్ రౌండ్కి అన్ని కాలేజీలు ఉంటాయో లేదో తెలీదు. సో ఇన్ని రకాలుగా ఉంటాయి. సో ఒక మంచి గైడెన్స్ అయితే తీసుకొని ఫాలో అవుతూ ఉండండి.